గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అర్థమైందా? మనం పండించేది వరి, బాక్స్ ఆఫీస్ కి వచ్చింది గోదావరి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. అర్థమైందా? గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. గర్ల్ ఫ్రెండ్ తో రావాలంటే వస్తావా పోరి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంతే. విశ్వక్సేన్ అంటే కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు. సక్సెస్ హిట్ అవుతుంది. ఏమైందన్న? ఏం సినిమా? అరే ఇది సింగిల్ రివ్యూ. ఏం సినిమా రా మామ చెప్పు, నేను చూసినా. సింగిల్ స్టార్ రివ్యూ, మల్టీ స్టార్ రివ్యూ కాదు. నాది నేను చెప్పుకుంటా, నీకు గ్యాంగ్స్ ఆఫ్ పసిపూర్. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రా. అరే పలకనామా దాస్. అయ్యా నిజంగా ఆ నరకుడేంది భయ్యా, ఆ గొడవలేంది భయ్యా, అసలు ఆ రాజకీయ నాయకులు అంటేనే భయం అవుతుంది భయ్యా. అలా ఉంది సినిమా, చాలా బాగుంది. కానీ లాస్ట్ క్లైమాక్స్ అయితే సాంగ్ అయితే మామూలుగా లేదు, హైప్ తీసుకొచ్చింది. సూపర్ సినిమా. ఏం చేసినావు? కిరాక్ యాక్టింగ్ చేసిండు. ఏ సినిమాలో నేను ఇంత యాక్టింగ్ చూడలే. యాక్టింగ్ చేసిండు, ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు. అట్లా నన్ను పేడ ఆర్టిస్ట్ అనుకుంటున్నావా? మళ్ళీ ఏంది మామ, మొన్న కూడా ఇట్లానే ఇజ్జత్ తీసి తెంగినావు. సినిమా బాగుంది కాబట్టి బాగుందని చెప్తున్నా. నమ్మిన వాళ్ళకే ఇజ్జత్ తీస్తాం. గ్యాంగ్స్ ఆఫ్ పసిపూర్ నువ్వు చూడు, ఆ నమ్మ పలకనమ్మ దాస్ ఎమ్మెల్యే గుద్దకాడు ఉండి ఎమ్మెల్యేని గుద్దం కింద బాంబు పెట్టి తెంగుతాడు. మా గుడ్డు పిట్టవే మామ, నువ్వు మా గుడ్డు పిట్టవే. కానీ రాధికక్క ఈసారి మోసపోయింది. దీంట్లో బుజ్జమ్మ పేరు, అయ్యా పేరు మార్చి తెంగినారు మామ. నిజంగా రాధిక ఎంత క్యూట్ ఉంది, అందరికంటే అంజలి ఎట్లుంది మామ? అబ్బా ఏసీలో పొగలుగా ఇచ్చింది అంజలి. పొగలు కాదు, అంజలి గారు సీతమ్మ వాకిట్లో అంత అందంగా కనిపించి సడన్ లా ఎందుకు ఇంత లేటు? నువ్వు సినిమాలో ఇండస్ట్రీలో నీకంటూ ఒక పెద్ద తోపు, నువ్వు ఎందుకు లేట్ ఏదో ఒకటో రెండో సినిమా. విశ్వక్సేన్ విశ్వరూపం అంతే, ఎర్రగా తీసిందన్న ఫైట్ సెట్ మామూలు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. సూపర్. ఎన్ని రోజులు నడుస్తున్న సినిమా నడుస్తుంది అన్న, ఒక 3 వారాలు నడుస్తుంది. ఒక 500 కోట్ల దగ్గర కలెక్షన్ వస్తుంది. ఎందుకంటే సినిమా హిట్ అని చెప్పి పబ్లిక్ టాక్. దాంతోపాటు నేను కూడా చూసిన కాబట్టి హిట్ అని చెప్తున్నా. సినిమా బాగుంది, ప్రతి ఒక్కరు ప్రేక్షకుడు చూడాల్సిన సినిమా. నాకైతే కొంతసేపు కంట్లో నీళ్ళు వచ్చినాయి భయ్యా. నిజంగా ఒక మిడిల్ క్లాస్ నుంచి ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇన్నట్టు వచ్చినా ఎదుర్కొని నిలబడుతున్నాడు కదా. మిడిల్ క్లాస్ గురించి చూపించడం మాత్రం నిజంగా కరోనా కాలంలో పడిన కష్టాలు, నిజంగా ఆక్సిజన్ అందక ఎంతోమంది ఎంతెంతో ఉన్నారో తెలియదు. కానీ ఈ సినిమా ద్వారా అయితే అన్న, అరే నేను సినిమా గురించి ఇంత మంచిగా చెప్తుంటే అంత బాగుంది సినిమా, చాలా సూపర్ ఉంది. ఓవరాల్గా చెప్తున్నా అన్న, సినిమాలో నాకు ఫీల్ అయింది అన్న. అరే ఒక మిడిల్ క్లాస్, ఒక లో క్లాస్కి పడిన కష్టాల గురించి ఇంత మంచిగా చూపించింది అన్న. ఇట్లాంటి మంచి సినిమాలు రావాలి, ప్రతి ఒక్కరు చూడండి. మంచి హిట్ లిస్ట్ మాత్రం ఒక సూపర్ హిట్ మూవీ అనిపించింది. థ్యాంక్ యూ అన్న. ఈసారి రాధికక్క మోసపోయింది సినిమాలో. అండ్ ఇంకో విషయం తెలుసా, 2 మిస్టేక్లు ఫైండ్ అవుట్ చేసిన. మిస్టేక్ నెంబర్ 1, వ్యాన్లో ఫైట్ జరిగేటప్పుడు 3 పెట్టెలు వేస్తాడు. తర్వాత ఫైట్ అయిపోయిన తర్వాత 30 పెట్టెలు వస్తాయి. హౌ ఇట్ ఇస్ పాసిబుల్? బుల్లెట్తో కాల్చేటప్పుడు, రివాల్వర్తో కాల్చేటప్పుడు రివాల్వర్ యొక్క మూతి కింద ఉంటుంది, కానీ ఇక్కడ తగులుతుంది. ఇది పాసిబుల్. సెకండ్ మిస్టేక్ కాదా? ఇట్లా. సో మనం సినిమా చూడాల్సింది అతను ఇన్ని పైసలు ఖర్చు పెట్టినప్పుడు ఏం మిస్టేక్ చేశాడు అనేది. సో అటు ఫ్యామిలీస్ చూడొచ్చు, ఇటు గ్యాంగ్స్ అయితే పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. సింగిల్ థియేటర్లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గ్యాంగ్స్ వెళ్తే పిచ్చిగా ఎంజాయ్ చేస్తారన్నమాట. అంత బాగుంది. ఇంకా యువన్ శంకర్ రాజు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది అన్న. బాగుంది సినిమాలో ప్రతి ఫ్రేమ్లో కూడా ఒక గూజ్ వామ్స్ బ్యాక్గ్రౌండ్ అనమాట. ఆ సాంగ్ కూడా చాలా బాగుంది, గోదావరి సాంగ్లో చాలా బాగుంది. తర్వాత ఈ సినిమాకి అఖండకైతే ఏ విధంగా అయితే ఫైట్స్ కోసం మాట్లాడానో ఆ రేంజ్లో అఖండ కానీ వాల్తేరు వేరే కానీ ఏ రేంజ్లో అయితే ఫైట్స్ ఉన్నాయో ఆ రేంజ్లో ఈ సినిమాలో ఫైట్స్ ఉన్నాయి. విశ్వక్సేన్ని కొత్తగా ఒక మాస్ ఇమేజ్లో చూడాలనుకునే ప్రతి ఒక్కరు థియేటర్కి రానండి. తెలుగు ఇండస్ట్రీకి ఇంకొక మాస్ హీరో దొరికాడు, ఇంకొక జూనియర్ ఎన్టీఆర్ అని మాత్రం నాకు అనిపించింది. ఇంకో పక్క చూసుకుంటేనేమో రంగస్థలం మూవీ ఒకటి కనిపించింది. అండ్ ఇంకో పక్క చూసుకుంటేనేమో ఇట్లా చాలా మంది, ఇంకోటి గద్దలకొండ గలేష్నం మన ఎవరు వరుణ్ తేజ్ గారు, ఇట్లా 3 హీరోలు కనిపించారు భయ్య. నిజంగా ఏంటంటే 3 హీరోలను కలిపి మిక్స్ చేసి బయటికి తీస్తే వెళ్ళిన మెటీరియల్ ఎవరు అని అంటే మన విశ్వక్సేన్ గారు. కానీ స్టోరీ పరంగా చూసుకుంటే మాత్రం ఒక వన్ ఆఫ్ ది కొత్త కంటెంట్ ఉన్న స్టోరీ, ఒక డిఫరెంట్ స్టోరీ, ఒక సంథింగ్ స్పెషల్ కాదు, సమ్మోర్ స్పెషల్ ఉన్న స్టోరీ ఇది. నిజంగా ఏంటంటే ఎక్కడ కూడా డిసప్పాయింట్ కాలేదు, మేము ఆడియన్స్ ఎవరం కూడా ఎక్కడ కూడా డిసప్పాయింట్ కాలేదు. చాలా ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ ఎంజాయ్మెంట్ పరంగా కానీ చాలా బాగా ఎంజాయ్ చేసినాము. ఏంటంటే విశ్వక్సేన్ గారు మామూలుగా ఒక సీన్, నాకు ఈ మూవీలో ఒక సీన్ నచ్చింది భయ్య. నీ మీదొట్టు అని చెప్పి ఒట్టేసి ఒకటేసారి కత్తి తీసి మెదడులో పోటు పొడిస్తే ఆ వచ్చే సీన్కి ఆ అరుపులు కేకలతోని థియేటర్ మొత్తం గూస్ బంప్స్ భయ్య. నిజంగా అరుపులు కేకలతోని మారు మోగిపోయి థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది.